హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. ఇది వచ్చేసి చోటుగడి బర్త్డే అండి. అదేనండి మా బుడ్డోడి బర్త్డే వ్లాగ్ అన్నమాట. అన్నట్టు వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. వామ్మో, ఒకటా రెండా వేలల్లో విషెస్ అండి బాబు. ఓ లక్కో, బర్త్డే అయ్యి వారం అయిన తర్వాత వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నావని అడుగుతారేమో. మన డెడికేషన్ ఎలా ఉంటదంటే, ఇంతకు ముందు ఆల్రెడీ చెప్పాను కదా, పెళ్లి వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసేసరికి వాళ్ళ షష్టి పూర్తి కూడా వచ్చేస్తుందండి. ఇంకా వ్లాగ్ లోకి వెళ్ళిపోతే, ఈ రోజు మా బొడ్డోడి బర్త్డే కదా, అందుకు ఒక అడుగు ముందే లేచామండి. ఇంకా తెల్లారంగానే లేచేసి తలస్నానాలు చేసేసి తలతల్లాడే బట్టలు కట్టేసుకొని ముందు కోరికల లిస్ట్ లో సగం లిస్ట్ ఇంట్లో దేవుళ్ళకి చెప్పేసి, ఆ తర్వాత గుళ్ళో దేవుడికి ఇంకొక సగం చెప్దామని చెప్పి బయలుదేరామండి. ఇది వచ్చేసి రాజమండ్రి మహాకాళేశ్వర ఆలయం అండి. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. నాకు అది ఫస్ట్ టైం నిజం అనిపించింది. ఎందుకంటారేమో, ఈ టెంపుల్ కి నేను చాలా సార్లు 1 ఇయర్ నుంచి వద్దాం వెళ్దాం వెళ్దాం అనుకుంటే ఒక్కసారి కూడా అవ్వలే. గుడి ముందు నుంచే వెళ్ళినా సరే గుడి లోపలికి మాత్రం వెళ్ళలేకపోయామండి చాలా సార్లు. కానీ మా బొడ్డోడి బర్త్డేకి మాత్రం అనుకోకుండా ఇట్టే వెళ్ళి ఇట్టే వచ్చేసామండి. అబ్బబ్బబ్బబ్బా, టెంపుల్ ఉందండి నిజంగా. అసలు ఆ 2 కళ్ళు సరిపోలేదు అనుకోండి. 4 దిక్కులు 4 ద్వారాలు, 4 ధ్వజ స్తంభాలు, 4 మహానందులు, 109 అడుగుల గర్భాలయ గోపురం అండి. ఇక్కడ శివయ్యకి మన చేతులతో మనమే స్వయంగా అభిషేకాలు చేసుకోవచ్చండి. ఈ టెంపుల్ గురించి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, నేను నా కళ్ళతో చూసింది 100% అయితే, నేను మీకు చూపించేది ఈ వీడియోలో మాత్రం 20%ఏనండి. దర్శనం అయితే చాలా 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 బాగా జరిగింది అనుకోండి. ఈ టెంపుల్లో శివయ్యకి మన చేతులతో స్వయంగా మనమే అభిషేకం చేసుకోవచ్చండి. ఈ టెంపుల్లో మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది కలిసారండోయ్. ఈసారి ఎవరైనా రాజమండ్రి వస్తే మీకు ఎంత పనున్నా సరే ఒక్కసారి మాత్రం ఈ టెంపుల్ కి వచ్చి వెళ్ళండి. ఇంకా దర్శనం అయిపోయేసరికి మాకు 9:30 10 అలా అయిపోయిందండి. ఈ రోజు అయితే మా బాబు బర్త్డే సందర్భంగా మేము ఒక 50 మెంబర్స్ కి ఫుడ్ డొనేషన్ చేయాలి అనుకున్నామండి. వాటికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్ని మేము ముందు రోజే చేసేసుకున్నాం అనమాట. అంటే ఫుడ్ ముందు రోజు వండేసాం అనుకుంటారేమో, కాదండోయ్. అంటే రేపటికి మాకు ఇన్ని పార్సిల్స్ కావాలంటే మీరు రెడీ చేసి ఇవ్వండి అంటే వాళ్ళకి ముందు రోజు అడ్వాన్స్ ఇచ్చేస్తే మనకి కరెక్ట్ టైంకి ప్యాకింగ్ చేసేసి కవర్లో పెట్టేసి సంచిలో పెట్టేసి రెడీగా ఇచ్చేస్తారనమాట. ఇంకా మేము 11-11:30 ఆ టైంకి వెళ్ళి ఈ ఫుడ్ ప్యాకెట్స్ని తీసుకొని ఇలా పుష్కర్ ఘాట్ రోడ్లోకి వచ్చేసామండి. ఈ ప్లేస్ లో అయితే ఫుడ్ కోసం చాలా అంటే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారనమాట. మేము ఆ రోజు ఏమి ఇచ్చామంటే వైట్ రైస్, ఆలూ ఫ్రై, సాంబారు, కర్రీ, పెరుగు, వాటర్ బాటిల్స్. యాక్చువల్గా అయితే మేము చికెన్ బిర్యానీ ప్లాన్ చేసుకున్నామండి. కానీ లాస్ట్ టైం ఫుడ్ డొనేట్ చేసినప్పుడు ఇద్దరు అంటే 2 పర్సన్స్ మాకు నాన్ వెజ్ అయితే వద్దండి, ఓన్లీ వెజ్ మాత్రమే కావాలి అన్నారు. ఇంక అందుకే వెజ్ ఇద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాం అనమాట. నేను ఇంతకు ముందు ఒక 50 మెంబర్స్ కి ఫుడ్ డొనేట్ చేసినప్పుడు స్వయంగా నేనే వండి పంచిపెట్టానండి. కానీ ఈరోజు మా బాబు బర్త్డే కదా, వాడితో టైం స్పెండ్ చేయాలి అని చెప్పేసి బయట ఇచ్చేసాం అనమాట. అండ్ మీతో ఇంకొక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మరి ఇంత డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు అదేదో గ్రాండ్గా ఇంటి దగ్గరే చుట్టుపక్కల వాళ్ళని పిలుచుకొని రిలేటివ్స్ని పిలుచుకొని ఆ 10 మందికి భోజనం పెట్టుకొని చేసుకోవచ్చు కదా అని చెప్పి కొంతమంది అడిగారు. నేను అసలు ఆ ఆలోచన కూడా మైండ్లోకి రానివ్వలేదండి. ఎందుకు అని అంటే, నేను నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసిన దాని ప్రకారం వాళ్ళదేముంది, మహా అంటే తిని చేయి కడుక్కునే వరకు గుర్తుపెట్టుకుంటారు. కానీ వీళ్ళకి చేసిన హెల్ప్ మాత్రం ఏదో ఒక రోజు మనకు తిరిగి వస్తుందండి. ఇంక ఇక్కడ ఫుడ్ ప్యాకెట్స్ అన్ని పంచేసరికి మాకు 2-3 అలా అయిపోయిందండి టైము. ఇంక ఇంటికెళ్ళి భోజనం చేసేసి మళ్ళీ ఈవినింగ్ కేక్ కటింగ్ కి కావాల్సిన ఐటమ్స్, డెకరేషన్స్ ఇవన్నీ రెడీ చేసుకున్నాం అనమాట. మా హీరో చూసారా, సూట్ వేసుకుని కళ్ళజోడు పెట్టుకుని అబ్బా ఎంత క్యూట్ గా ఉన్నాడో కదా. అండ్ మేము కేక్ కటింగ్ కి కూడా అసలు ఎవరిని పిలవలేదండి, కనీసం పక్కింటి వాళ్ళని కూడా పిలవలేదు. ఏమోనండి, ఇది కరెక్టో లేదో నాకు తెలియదు కానీ ఇంతకు ముందు జరిగిన సందర్భాలు బట్టి నాకు తెలిసింది ఏంటంటే మన ఇద్దరం చాలు అనిపించింది. అందుకే ఎవరిని పిలవకుండా మేము ముగ్గురమే హ్యాపీగా స్వీట్గా క్యూట్గా సెలబ్రేట్ చేసేసుకున్నాం అనమాట. నిజానికి నేనేమనుకున్నానంటే, ఆల్రెడీ బర్త్డే అయిపోయి 1 వీక్ అయిపోయింది కదా, ఇంకేం పోస్ట్ చేస్తాంలే వ్లాగ్ అనుకున్నాను. ఆ రోజు నేనైతే ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసండి. నా లైఫ్లో నీ సాటిస్ఫైడ్ డే ఏది అంటే ఖచ్చితంగా ఈ జాన్ 20 చెప్తానండి. ఎందుకంటారేమో, మార్నింగ్ ఫుడ్ డొనేషన్లో మంచి సాటిస్ఫాక్షన్ వచ్చిందండి. మంచిగా టెంపుల్కి వెళ్ళాము. అలాగే ఇప్పుడేమో నా కొడుకు చూసారా ఎంత హ్యాపీగా ఉన్నాడో. అదేంటోనండి, అప్పుడప్పుడు మనుషులు లేరే అని చిన్న లోటు కనిపిస్తుంది. కానీ వామ్మో వద్దు మనం చాలు అనిపిస్తుంది.
ఇంకా ఆ రోజు ఫోర్త్ పర్సన్ ఎవరు లేకపోవడం వల్ల ట్రైపాడ్ కి మొబైల్ పెట్టేసి కెమెరా ఆన్ చేసి ఉంచేసామండి. ఇంకా ఫొటోస్ కూడా వాటిలోనే కట్ చేసుకున్నాం అనమాట. అలాగే మీ అందరికి పేరు పేరున మరొకసారి చాలా 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 థ్యాంక్స్ అండి. నేను చాలా మందికి రిప్లై ఇవ్వలేకపోయాను కానీ ఇంకా బర్త్డే అయ్యి 1 వీక్ అయినా సరే ఇంకా విషెస్ వస్తూనే ఉన్నాయండి. అలాగా అన్నట్టు మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నానండోయ్. అదేంటంటే ఇక నుంచి డైలీ ఫుల్ లెంత్ వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఏ టైప్ వీడియోస్ అప్లోడ్ చేయమంటారు? కుకింగ్ వీడియోసా, ఫ్యామిలీ వ్లాగ్సా, టెంపుల్ టూర్స్, అలాగే మంచి మంచి ప్లేసెస్, అలా మీరు నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్తే నా వంతు నేను ట్రై చేస్తానండి. ఇంతకీ ఈ బర్త్డే వ్లాగ్ ఎలా ఉంది కామెంట్ చేయండి. సరే గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను.